ప్రభు బల్ల అంటే ఆ బల్లకు మునుపు శుద్ధీకరింపబడుట. చూడండి, పౌలు ద్వారా దేవుడు 1 కొరింథీయులు 11వ అధ్యాయంలో 26, 27 వాక్యం ఏం చెప్తున్నాడు? మీరు ఈ రొట్టెను తిని ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభు ఆ బల్లకు మునుపు మనం ఎలా శుద్ధీకరింపబడాలి. ఆ ప్రభు బల్లలో ఆ రొట్టెను తిని ఆ రక్తం ద్రాక్షరసం త్రాగేటప్పుడు, అంటే ప్రభు యొక్క రాకడ వరకు మరణాన్ని మనం ఏం చేయాలంట జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, 2 దశలోనికిలో 3వ అధ్యాయంలో 10వ వాక్యం చూడండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లనేడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. అంటే ఒక వ్యక్తి ఎలాంటి పని చేయకుండా ఏం చేయకూడదంట, భోజనము చేయకూడదు. ఇక్కడ మరి ఆ భోజనం చేయాలంటే ఏదో ఒక పని మనం చేయాలి. ఒకటి ప్రార్థన చేయడమా, లేదా కష్టపడ్డమా, ఏదో ఒకటి చేసి మరి మనం చేయాలా, భోజనం చేయాలి. ఒక పని చేయకుండా ఏం చేయకూడదు, మనం భోజనం చేయకూడదు అని చెప్పి పౌలు చెప్తున్నాడు. కొంతమంది పరుల జోలికి పోతున్నారు, అపవిత్రమైన కార్యం చేస్తున్నారు, మరి వాళ్ళు అన్నం తింటున్నారు, భోజనము అంటున్నాడు. అయితే 1 సామ్యుయేల్లో మరి 20వ అధ్యాయంలో మనం చూస్తుంటే 5వ వాక్యంలో ఇశ్రాయేల్ దేశంలో ఈరోజు కూడా మొదటి తేదీ వస్తే అమావాస్య, వాళ్ళకు మొదటి తేదీ అమావాస్య, లాస్ట్ డేట్ వచ్చి పౌర్ణమి పెట్టుకుంటారు. అమావాస్య రోజున అక్కడ ఉండే ప్రతి ఒక్కరి కుటుంబంలో అందరూ ఒక చోట కూడి వాళ్ళు భోజనం చేస్తారు. ఇక్కడ 1 సామ్యుయేలు 20లో మనం చూస్తుంటే 26వ వాక్యంలో మరి సౌలు రాజు వచ్చి ఆ గోడ తోట అతని ఆసనం పైన ఆయన కూర్చున్నాడు. ఆ కూర్చున్నప్పుడు అందరూ కూర్చొని, అంటే అతని రాజ్యత్వంలో ఉండే మంత్రులు కానీ దళాధిపతులు కానీ అందరూ వచ్చేవారు, అందరూ కూడా భోజనం చేసేవారు. 3 రోజులు అక్కడ జరుగుతున్నది. ఇక్కడ అలా జరిగే సమయం అందు చూడండి, 20లో 26 అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమీ అనలేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ సౌలు మనం చూస్తుంటే రాజు ఆ అమావాస్య రోజు అందరిని పిలిపించినప్పుడు ఒకరోజు చూశాడు, మరి దావీదు యొక్క స్థలంలో ఆ సీట్లో దావీదు లేదు అని అనుకున్నాడంట. ఒకవేళ ఆయన రాత్రిపూట ఏదైనా అపవిత్రుడు అయ్యాడేమో కనుక ఇక్కడికి రాలేదు ఆయన అనుకున్నాడు. 2వ రోజు చూస్తూ కూడా దావీదు అతని యొక్క స్థానం లేదు. అంటే మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ సౌలు అంటున్నాడు అపవిత్రుడు అయ్యాడు కనుక ఈడ భోజనానికి రాలేదు. అక్కడ పౌలు చెప్తున్నాడు, యా పని చేయకుండా ఒక్కడు కూడా ఏం చేయవద్దండి, భోజనం చేయవద్దు అన్నాడు. అంటే అపవిత్రత ఆ అసెంబ్లీ జరిగే సమయం మందు అక్కడ అనేక మంది ఉన్నప్పుడు ఒక అపవిత్రమైన కార్యం చేస్తేనే అక్కడ ఆ స్థలంలో కూర్చొని భోజనం చేయకూడదు అని సౌలు మనం చూస్తుంటే అక్కడ దిట్టాన్ని మనం చెప్తున్నాడు, అపవిత్రుడు అయ్యాడని. అపవిత్రత అన్నప్పుడు పౌలు ఆ అపవిత్రతను ఏమంటున్నాడు చూడండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 5 చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వము అపవిత్రత కామకత్వము దురాశ విగ్రహారాధనను ధనాపేక్షను చంపివేయుడి. అపవిత్రమైన మీ అవయములో ఉండేది ఏముంటున్నది, ఈ అవయంలో జారాత్రం ఉంటున్నది, మరి అపవిత్రమైన విగ్రహారాధనకు సంబంధించిన ధనాపేక్ష ఉంటున్నది, ఇది అపవిత్రం అంటున్నాడు పౌలు. అంటే సౌలు అక్కడ మరి ఆ భోజనానికి దావీదు రాలేదని అపవిత్రుడు అయ్యాడేమో అంటున్నాడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, శరీరం మన మనసులో
మన మనసులో ఉండే అపవిత్రం ముందు పోవాలి. ఈ బల్లలో పాలు పొందాలంటే, ప్రభు యొక్క బల్లలో పాలు పొందాలంటే మనసులో ఉండే అపవిత్రం పోవాలి. అంటే ఏది అపవిత్రం? లేవికాండంలో 11:20 చూడండి. రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించు చరములన్నీయు, కాళ్ళతో సరించు చరములన్నీయు మీకు హేయములు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఏది అపవిత్రమైన హేయమైంది? అయ్యా రెక్కలు ఉంటున్నది, 4 కాళ్ళు ఉంటున్నది. రెక్కలు కలిగి 4 కాళ్ళు చరించు ప్రతి ఒక్క శరలు మీకు హేయములు అన్నాడు. అంటే 4 కాళ్ళు కలిగి రెక్కలు కలిగింది ఏది ఉంది? ఏదైనా జంతువుకు ఉందా? జంతువులకు ఉంటున్నదా? లేదు. ఎద్దు ఉంటున్నది, దానికి 4 కాళ్ళు ఉంది, రెక్కలు ఉందా? లేదు. అంటే దాని భావం అపవిత్రమైనది మీకు హేయం అన్నాడు. అంటే ఏమి? అయ్యా వీడు చర్చికి వస్తాడు, వీడేం చేస్తాడు? చర్చికి వస్తాడు, హల్లెలూయా చేస్తాడు, చర్చికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, చర్చికి వస్తాడు, మరి బైబిల్ చేస్తాడు. మరి రెక్కలు కలిగి బయటికి వెళ్ళినాడు అనుకో, అక్కడ పోయి తాగుబోతానికి ఉంటాడు, అన్యులతో సవాల్ చేస్తాడు, తిట్టిపోతుగా ఉంటాడు, దొంగతనం చేసేవాడుగా ఉంటాడు, మరి వ్యభిచారం చేసేవాడుగా ఉంటాడు. ఇది రెక్కలు కలిగిది. ఏది? ఇక్కడ నడిచి వస్తావు చర్చికి, ఇక్కడ దేవుని ఆరాధిస్తావు, రెక్కలు కలిగి ఆడిపోయినా మనకేం చేస్తున్నావు నువ్వు? దేవునికి అవిష్టమైన కార్యం అన్యులతో సహవాసం చేయడం. యేసు ఏమన్నాడు? కీర్తన 1:1 దుష్టునాలో చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దీవరాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అయితే వీడేం చేస్తున్నాడు? ఆ మందిరానికి వస్తాడు ఒక నామకర్తుడు, ఇక్కడ వచ్చి యేసు రక్తం అంటాడు, హల్లెలూయా అంటాడు. తర్వాత బయట పోతే ఏమో చూస్తున్నాడంట, రెక్కలు కలిగిన వాడు వాళ్ళే అక్కడికి ఎక్కడ వెళ్తున్నాడు? దుకాణ అంగడికి, కళ్ళు అంగడికి పోతాడు, వ్యభిచారం చేసేదానికి పోతాడంట, తర్వాత అపవిత్రమైన కార్యాలు చేసేదానికి పోతాడంట, మరి దేవునికి అవిష్టమైన వాళ్ళతో చేరతాడంట. హల్లెలూయా. అంటే వీడికి ఏముంటున్నది? 4 కాళ్ళు ఉంటున్నది, తర్వాత రెక్కలు కలిగి ఉంటున్నది. అది న్యాయం. అంటే ఏది న్యాయం? పౌలు ఏమన్నాడు? కొలొస్సీ 3:1 అయ్యా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనే మీ మనసు ఉంచండి. పై ఉండే దానిపైనే. ఎందుకు? క్రీస్తు యేసు తండ్రి కుడిపార్చాన కూర్చొని ఉంటున్నాడు కనుక పై ఉండే దానిపైన మన మనసు ఉండాలి తప్ప భూ స్తంభం పైన నీకు మనసు ఉండకూడదు. అంటే ప్రియమైన వాళ్ళారా, ప్రభు బళ్ళలో చెయ్యి వేయాలంటే ముందు ఏం పోవాలా? అపవిత్రత పోవాలి. అక్కడ మనం చూస్తున్నాం, ఈ యొక్క సౌలు రాజును చూస్తుంటే దావీదు అపవిత్రుడు అయ్యాడేమో రాత్రిపూట కనుక వాడు ఇక్కడికి రాలేదు భోజనానికి అంటున్నాడు. అయితే ప్రభు బళ్ళలో నువ్వు చేపెట్టేవాడు ఇక్కడ వచ్చి అక్కడ వెళ్ళి అపవిత్రంగా ఉండేవాడు. లేవికాండం మనం చూసాం కదండి. ఇక్కడ మనం చూస్తున్నాం 2 దశలోనికిలో 3:10 పని చేయకుండా ఎవరు కూడా మరి భోజనం చేయకూడదు. కొంతమంది పని చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంట, మరి అపవిత్రమైన కార్యం చేస్తూ భోజనం చేస్తున్నాడని నేను ఉంచున్నానే అంటున్నాడు. అయితే ఇక్కడ మరి 1 సామ్యుయేల్లో 20:26 ఈ సౌలు రాజు అనుకున్నాడంట దావీదు మరి ఈ అమావాస్య రోజున 3 రోజులు ఇక్కడ కూడికి జరుగుతూ ఉంటే ఆయన యొక్క భోజనం చేయడం రాకుండా పడిన కారణం ఏమంటే ఈయనేమైనా ఒకవేళ అపవిత్రుడయ్యాడేమో రాత్రిపూట అని ఈ యొక్క సౌలు అంటున్నాడు. కానీ దావీదు అపవిత్రుడు కాలేదు, కానీ సౌలుకు భయపడైనా దాక్కున్నాడు వెళ్ళి. హల్లెలూయా. కానీ అపవిత్రత అంటే ఏమంటే లేవికాండంలో మనం చూస్తుంటే 11:20 అయ్యా 2 రెక్కలు కలిగి 4 కాళ్ళు కలిగిన చరములన్నీ కూడా మీకు ఏయములు. అంటే ఏమి? మందిరానికి వస్తాడు, ఇక్కడ వచ్చి హల్లెలూయా అంటాడు, బయట ఏం చేస్తున్నాడంటే అపవిత్రమైన కారణం అన్యులతో చేరుతున్నాడయ్యా. ఇది అపవిత్రమైన కారం. అంటే ఏది అపవిత్రం అంటే పౌలు చెప్తున్న కొలొస్సీలకు రాసిన పత్రిక మనం చూస్తుంటే ప్రియమైన వాళ్ళరా, మరి 3:5 వాక్యంలో ఏమన్నాడు? అయ్యా అపవిత్రం ఏది? జారత్వం అపవిత్రత, కామకత్వం అపవిత్రత, ధనాపేక్షణ విగ్రహ అపవిత్రత. హల్లెలూయా. దీంట్లో ఏది అపవిత్రం అంట? ఆ 8వ వాక్యం చెప్తాడు చూడు, కొలొస్సీలు 3:8. ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. అంటే ఏదంటే అపవిత్రత? అయ్యా నోట్లో నుండి వస్తున్నది. ఏది వస్తున్నది? కోపం వస్తున్నది. హల్లెలూయా. బూతులు వస్తున్నది, తిట్టిపోతుగా ఉంటున్నావు,
ఇలాంటి అపవిత్రమైనది నువ్వు విడిచిపెట్టి ఎక్కడికి రావాలని నువ్వు ప్రభు బల్లకి రావాలి. ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఇవన్నీ దీన్ని విడిచిపెట్టి, అంటే గలతీ 5:19 ఉంది కదా, శరీరకారములు ఏమనగా స్పష్టమైన ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, దేశము, కలహములు, క్రోధలు, విమతులు, అసూయలు, మత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు 15 పాయింట్. దీన్ని విడిచిపెట్టి ఇంకేం కావాలా? ప్రభు పాలన చేయబెట్టేవాడు ఎట్లా ఉండాలంట? గలతీ 5:22 ఏముంది? ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 పాయింట్ నీలో ఉండాలా. ఈ 9 మనకు రావాలి ప్రభుత్వాల్లో చేయాలంటే. 15 పాయింట్ ఏమి ఉండకూడదంట? శరీరకార్య 15 పాయింట్ ఉండకూడదు. ఇది అపవిత్రమైంది. దీన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలంట? ప్రభు బల్లకి రావాలి. ఎందుకు తెలిసిన? అక్కడ ఏమన్నాడు చూడండి, 1 కొరింథీయుల 11:26 ఏమని ఉంది? పౌలు ఏమన్నాడు? అయ్యా మీరు మరి ఈ ప్రభు బళ్ళలో చెయ్యి వేయాలంటే ఎట్ట వాళ్ళకు ఉండాలి? 1 కొరింథీయుల 11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వచ్చేంత వరకు మనం ఏం చేయాలంట? ఆయన మరణాన్ని జ్ఞాపకముంచుకోండి. ఎందుకు తెలిసిన? మన చేసిన పాప నిమిత్తం మనం ఆలోచన చేసామే, ఆ ఆలోచన బట్టి యేసయ్యకు తలలో ముళ్ళు కిరీటిచ్చారు. ఆ ముళ్ళు కిరీటాన్ని కొట్టే అది ముళ్ళు కంట్ల దాకా దిగిందంట, రక్తం కారింది. కారణం మనం అపవిత్రమైన దాన్ని ఆలోచన చేస్తామని చెప్పి. మన చేతులు అపవిత్రమైనది ముట్టిన దాన్ని బట్టి ఆయన 2 చేతులకి ఏం చేశారండి? 2 చీళ్ళ కొట్టారు. మన పాదాలు, కాళ్ళు పాపానికి పరిగెత్తాన్ని బట్టి ఆయన 2 కాళ్ళకు మేకు కొట్టారు. మనం దేవునికి అవిష్టమైన కారాన్ని, అపవిత్రమైన దాన్ని భుజించి త్రాగిన దాన్ని బట్టి ఆయన డొక్కులో పొడిచారు, నీళ్లను రక్తమును కారింది. మనం చేసిన పాప నిమిత్తం యేసు ప్రభు 39 కొరడ దెబ్బలు తిన్నాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, యేసయ్య రక్తాన్ని, ఆ శరీరాన్ని తిని ఆ రక్తాన్ని త్రాగాలంటే మనల్ని మనం సమర్పించుకోవాలి, శుద్ధీకరింపబడాలి. హల్లెలూయా. ఆ రక్తం అనేది అది పరిశుద్ధమైన రక్తం. హల్లెలూయా. అది పరిశుద్ధమైన రక్తం. పేతురు చెప్తున్నాడు, 1 పేతురు 1:19 ఏమన్నాడు? యేసయ్య రక్తం ఎలాంటి రక్తం అంట? నిర్దోషము కలిగిన ఒక రక్తం, నిష్కలంకము కలిగిన ఒక రక్తం, అమూల్యమైన రక్తం. హల్లెలూయా. నిర్దోషము కలిగిన రక్తం అయ్యా, అది నిష్కలంకమైన రక్తం అయ్యా, అది అమూల్యమైన రక్తం. అయితే పౌలు చెప్తున్నాడు మరి హెబ్రీ పత్రిక 12:24 అది ప్రోక్షింపబడిన యొక్క రక్తం శ్రేష్టమైన రక్తం. ఆ యొక్క రక్తంలో 1 యోహాను 1:7 చెప్తున్నాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రపరచును. ప్రకటన 7వ మనం చూస్తుంటే అయ్యా మరి 13, 14, 17 వరకు చదివితే వీళ్ళు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రం తెలుపు చేసుకొని మహాశ్రమలో నుండి వచ్చిన వాళ్ళు. మన యొక్క ఆత్మ శుద్ధీకరణ పడాలండి. పౌలు చెప్తున్నాడు 1 దశలోకి మనం చూస్తుంటే 5:23 మీ యొక్క ఆత్మ, జీవాత్మ, శరీరం కూడా యేసుప్రభు యొక్క రాకడలో నిందరహితముగా పవిత్రంగా ఉండాలన్నాడు. అంటే 2 కొరింథీయులు మనం చూస్తుంటే 7:1-2 శరీరము, ఆత్మ కూడా ఆ గొర్రెపిల్ల రక్తంలో శుద్ధీకరింపబడాలి. హల్లెలూయా. కారణం ఏమంటే ఆ రక్తములో శుద్ధీకరింపబడిన వ్యక్తి మాత్రమే ఒక పరిశుద్ధుడు దేవుని యొక్క రాజ్యం ప్రవేశింపగలుగుతాడు. ఇప్పుడు ఆయన యొక్క మరి బల్లో మనం చేయబెట్టాలంటే మనలో మనం శుద్ధీకరింపబడాలి. మనం ఏదైనా అపవిత్రం కలిగి ఉంటున్నామా? కంటి చూపులో పరిశుద్ధం ఉంటున్నదా? నోటి మాటలో పరిశుద్ధం ఉంటున్నదా? హృదయ తలంపులో పరిశుద్ధం ఉంటున్నదా? లేదా పరిశుద్ధం లేకుండా మనం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేసి చూడు ప్రియ సహోదరి, సహోదరుడా. కడవరి దినాల మనం ఉంటున్నాం. యేసు ప్రభు యొక్క రక్తం అది పరిశుద్ధమైన రక్తం. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉంటున్నారు. వాళ్ళని విడిపించి పాలు తేనె పొంగే దేశానికి మరి దేవుడు నడిపించుకురావడానికి అద్భుతం చేశాడు దేవుడు. ఏమంటే నిర్గమకాండ మనం చూస్తుంటే 12వ అధ్యాయంలో మరి 11, 12 వాక్యం ఉంటున్నది. ఒక పస్కా బలి, పస్కా పశు వధింపబడిన అంటే ఆ యొక్క ఐగుప్తు దేశంలో
తొలి పిల్లలందరూ కూడా సంహరించబోతున్నారు కనుక మీరు ఏం చేయాలంటే ఒక మేక పిల్లను లేదా గొర్రె పిల్లను ఆ రక్తాన్ని తీసుకొని ద్వారబంధరాల పైన ముద్రించండి అని చెప్పాడు. ఆ రక్తాన్ని చూసి సంకల్ప దూత నేను పంపబోతున్నా. ఆ దూత యొక్క మరి గోడ పైన ఆ ముద్ర ఉంటున్నదో, ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తం ముద్ర ఉంటున్నదో దాన్ని ఆ ఇంట్లో ప్రవేశించకుండా ఆ రక్తం లేని చోటంతా వెళ్ళి అనేక తొలిపల్లి ఐగుప్తు దేశంలో సంహరించబోతున్నానని చెప్పి దేవుడు చెప్తే ఇశ్రాయేలు ఏం చేశారంట, ప్రతి ఒక్కరు ఒక గొర్రెపిల్లలో మేకపిల్ల వధించి ఆ రక్తాన్ని ద్వారబంధరాల పైన గోడ పైన వాళ్ళు ముద్రించారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆ గొర్రెలు ఏం చేయాలంటే వీళ్ళు దాన్ని వధించిన దాన్ని వాళ్ళు ఏం చేయాలా, దాన్ని తినాలన్నాడు ప్రభు. అయితే ఆ పస్కాకు బదులుగానే మరి యేసు ప్రభు మనకు పస్కా మారాడు. ఆ రక్తం ఉండేంత శాతం వాళ్ళకి ఒకరికి కూడా ఒక ఉపద్రవం. చదువునైనా 1 యోహాను 1:9 పాపములను మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మన పాపాలను మనం ఒప్పుకుంటే సకల దుర్నీతి నుండి మనం ఏం చేస్తాడంట, పవిత్రపరుస్తాడు యేసయ్య. ఆయన రక్తంలో కడుగుతాడు. మళ్ళీ నువ్వు పడవద్దు, నువ్వు సమర్పించుకోవాలి. అందరూ అలా మోకాలేండి, సమర్పించుకోవాలి. అంటే అపవిత్రమన్నీ విడిచిపెట్టేయి, పవిత్రం దానికి నువ్వు వచ్చినావంటే ఆయన ఆశీర్వాదం